పచ్చి పల్లీలు, గోంగూర, పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయలు వేసి మంచిగా చట్నీ చేశానండి. చిన్న 2 చెట్లు వేసుకున్నా నేను. అప్పుడు గోంగూర తెంపి వేసిన చెట్లు పెద్దగా పెరిగినాయి. ఆకు బాగుందని అదే మొత్తం అంతా ఆకంతా తెంపి కొన్ని పచ్చిమిరపకాయలు వేసి కొంచెం మంచిగా ఎల్లుల్లిపాయలు అంతా గోంగూర కొన్ని పల్లీలు అన్నీ వేసి చేశాను. ఇక్కడ ఎక్కడ నూనె వాడకుండా ఒక 2 గ్లాసులు వాటర్ వేసి పచ్చి పల్లీలు, పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు కొంచెం పసుపు వేసి బాగా ఉడికించుకోవాలి. ఇవన్నీ ఉడికిన తర్వాత ఒక్క టమాటా కట్ చేసి వేసుకోవాలి. అలాగే గోంగూర కడిగి పెట్టింది అందులోనే వేసేసి సిమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఆకు, పల్లీలు, పచ్చిమిరపకాయలు అన్నీ మొత్తం ఉడకాలి. ఉడికేటప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని పచ్చి ఉల్లిగడ్డ కూడా ముక్కలు ముక్కలుగా తెంపేసి వేసేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుంది అలా వేయడం. పప్పు కర్ర తీసుకొని పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు మొత్తం అన్ని నలిగేటట్టు మంచిగా నలుపుకోవాలి. పోపు కోసమని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, కొంచెం జీలకర్ర వేయలేదు, ఆవాలు, కరివేపాకు, పచ్చి ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకున్నాను నేను. అలాగే గిన్నెలోకి తీసుకొని పోపు పెట్టుకొని ఈ విధంగా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి.